తెలంగాణ ఉద్యమం కేవలం ఒక రాజకీయ ప్రక్రియ కాదు. అది నివురుగప్పిన నిప్పుల దశాబ్దాల తరబడి రగిలిన ఆకాంక్ష. ఆ ఇంద్రవెల్లిలో పుట్టిన ప్రతిఘటన కాలక్రమంలో తెలంగాణ నలుమూలలా వ్యాపించింది. ప్రజల గుండెల్లోని ఆక్రోశం ఒక బలమైన శక్తిగా మారింది. ఆ సమయంలోనే ప్రజల ఆకాంక్షలకు ఒక వేదికగా ఉద్యమ స్వరంగా అవతరించాయి. జాయింట్ యాక్షన్ కమిటీలు, జేఏసీలు సబ్బండ వర్గాల ప్రజలను ఒకే తాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని ఒక ఉప్పెనలా ముందుకు నడిపించాయి. ఆ ఉద్యమ ప్రస్థానంలో నల్గొండ జిల్లా ఒక కీలకమైన కేంద్రంగా నిలిచింది. నాడు కేసీఆర్తో కలిసి ఉద్యమ గళాన్ని బలంగా వినిపించిన నల్గొండ జిల్లా జేఏసీ కన్వీనర్ సీనియర్ న్యాయవాది గుండె వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, అదేవిధంగా తెలంగాణ కళని సాకారం చేసే విధంగా కూడా నల్గొండ జిల్లా నుంచి ఉవ్వెత్తున ఉద్యమం ముగిసిపడింది. అయితే ఆ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి ఉద్యమ నేతలు జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మీకు ముందుగా ఉద్యమ శుభాకాంక్షలు. నల్గొండ జిల్లా నుంచి ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి మీరు ఏ అంశాలను గుర్తించారు? అసలు తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ పాత్ర ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉండేది? అప్పట్లో మీరు అన్ని పార్టీలను ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయారు? అసలు మీరు ఏ పాత్ర పోషించారు ఉద్యమంలో? యాక్చువల్గా 2000 కంటే ముందు తెలంగాణలో చాలా కరువు పరిస్థితి, అదేవిధంగా వ్యవసాయ రంగం అంతా కూడా చాలా గమ్యగోచరంగా ఉన్న పరిస్థితి ఉన్నది. తాగునీటి సమస్య, కరెంటు సమస్య, సాగునీటి సమస్య, ఇంకా వివిధ రంగాల్లో వివక్షత కొనసాగుతున్నది. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఎజెండాతోటే తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చింది. ఆ ఎజెండాతోటే ముందుకు సాగింది. యాక్చువల్గా 1996లోనే మొదలైంది తెలంగాణ ఉద్యమం. ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడే పరిస్థితి లేదని అప్పటికే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉండబడ్డ అన్ని భావవ్యాప్తి చేశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏ రంగాలలో మనకు అన్యాయం జరుగుతుందో అవి ఎట్లా మనం ఓవర్కమ్ అవుతామనే అంశాలన్నింటినీ కూడా అప్పటికే చేసి 96లో భువనగిరిలో పెద్ద తెలంగాణ మహాసభ పెట్టారు గద్దర్ నాయకత్వంలో. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ప్రజా సంఘాలు, ముఖ్యంగా విద్యార్థులు, న్యాయవాదులు, ఎలైట్ గ్రూప్, తెలంగాణ సమాజంలో ఉండబడ్డ చదువుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఖచ్చితంగా కావాలన్న ఆకాంక్షను ఇంకా పెంచి ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంలోనే టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా ముందుకు వచ్చింది 2001లో. అప్పటికి అనుకుంటా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో 90s నుంచి 2000 మధ్యకాలంలో విపరీతంగా ఎన్కౌంటర్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రజా ఉద్యమాల మీద దాడి, ముఖ్యంగా ఈ విద్యుత్తు ఉద్యమం. ఆ విద్యుత్ ఉద్యమంలో దాదాపు హైదరాబాద్లో ధర్నా చేస్తున్న సందర్భంలో విద్యుత్ ఉద్యమకారుల మీద కాల్పులు జరిపినారు. దాంట్లో 4-5 చనిపోయిన పరిస్థితి. ఆ కరెంటు, ఆ వచ్చిరాని కరెంటుకే అప్పటికే ఇంకా ధరలు పెంచారు, కరెంటు రేట్లు పెంచారు. అప్పటికే ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వ్యవసాయ రంగంలోనైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ తరుణంలో ఖచ్చితంగా అందరం కలిసి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ పోరాటాన్ని మొదలుపెట్టిన పరిస్థితి 2000 సంవత్సరానికంటే ముందు. సీనియర్ అడ్వకేట్గా ఉన్న మీరు తెలంగాణ ఉద్యమంలో అసలు జేఏసీ చైర్మన్గా ఎందుకు ఆ పాత్ర పోషించాల్సి వచ్చింది? ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుతూ ఎట్లా ముందుకు సాగినప్పుడు? నేను అప్పటికే 2000 సంవత్సరంలో నల్గొండ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున న్యాయవాద సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షను ముందు తీసుకుపోవాలని ఎక్కడికెక్కడ మా బార్ అసోసియేషన్లో తీర్మానాలు కూడా చూసాం. అందులో భాగంగా మా బార్ అసోసియేషన్లో కూడా తీర్మానం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఏర్పాటు కావాలని ఆ తీర్మానం కాపీని తీసుకుపోయి ఏదైతే కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టి జలదృశ్యంలో ఏదైతే మొదటి ఆవిర్భావ సభ నిర్వహించాడో ఆ సదస్సుకు పోయి ఆ తీర్మానం కాపీ కూడా ఇచ్చి అప్పటి నుంచి మేము క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటున్నాం. ఆ ఉద్యమంలో ఏ కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ఖచ్చితంగా దాంట్లో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతకంటే ముందే 2000 సంవత్సరం కంటే ముందే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలనే దాని మీద ఏదైతే ఈ ప్రజా సంఘాలు ఇంకా రకరకాల లైక్ మైండెడ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని లైక్ మైండెడ్, ముఖ్యంగా జనార్దన్ రావు సార్ లాంటి వాళ్ళు, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఏదైతే భావవ్యాప్తి చేస్తూ ఉన్నారో ఆ మీటింగ్లకు అన్నిటి కూడా మేము హాజరవుతుండేవాళ్ళం. వారి నుంచి చాలా నేర్చుకున్నాం. ఆ ఐడియాలజీని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలని మరి ఈ ఐడియాలజీలో భాగంగానే కేసీఆర్ కూడా దాన్ని అడాప్ట్ చేసుకుని ముందుకు ఏదైతే పోతా ఉన్నాడో ఖచ్చితంగా ముందుకు సాగాలనే ఉద్యమం 2001లో వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టినారు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత దీని స్వభావమే మారిపోయింది మొత్తం. అంతకుముందు 2000 సంవత్సరం కంటే ముందు
ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని తెలంగాణ అంశాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. సరే ఏదో సీజనల్గా అంశం వచ్చినప్పుడు మాట్లాడడం తప్ప దాని గురించి పెద్దగా అంత ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళు మాట్లాడేది అన్యాయంగా వాళ్ళు మాట్లాడలేదు అనలేం, కానీ మాట్లాడేది కానీ దాన్ని ఖచ్చితంగా రియలైజ్ కావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా తెగిందాక లాగకపోయేది. ముఖ్యంగా ఒకసారి జానారెడ్డి గారు పెద్ద ఉద్యమం తీసుకొచ్చి ఆయన ఏదో మంత్రి కాగానే మళ్ళీ బ్యాక్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. అట్లా చాలా ఒడిదొడుకులు గురైంది తెలంగాణ ఉద్యమం 2001 కంటే ముందు. ఎన్నో అపూర్వ ఘట్టాలన్నీ సాకారం చేసుకొని 2014లో మొత్తం తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రిగా పీఠం చేగించుకున్నటువంటి కేసీఆర్ పరిపాలనలో కొంతమేర ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగిందని చెప్పి ఉద్యమ నాయకులు అయితే అంటున్నారు. మరొక వైపు ఇంకా 16 నెలలుగా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇచ్చిన హామీల్లో కూడా వైఫల్యాలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఇంకా ముందుకు సాగాలని చెప్పి అయితే ఉద్యమ నేత గుండె వెంకటేశ్వర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఉద్యమకారులకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.